పాలస్తీనాలోని గాజాలో ఏదైతే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు ప్రతిదీ కూడా ప్రపంచం దృష్టిలో అవన్నీ మానవతా కేంద్రాలు. కానీ అవి ఉగ్రవాద స్థావరాలన్నది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచినో మొత్తుకుంటోంది, సాక్ష్యాలతో సహా చూపించింది. మొత్తం గాజాలో అతిపెద్దదైనటువంటి అల్షిఫా హాస్పిటల్ మొన్న చుట్టుముట్టి దాదాపు నెల రోజుల నుండి సీన్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఏంటి వీళ్ళేమో అయ్యయ్యో హాస్పిటల్ అని చెప్పడం, అందులో చిన్న పిల్లల్ని చూపెట్టడం, సాధారణ ప్రజలను చూపెట్టడం, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందంటూ నాటకాలు ఆడుతూ ఉంటాం, వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాం. అయినా సరే ప్రపంచ దేశాలు ఒత్తిడిని పట్టించుకోకుండా ఇజ్రాయెల్ వెళ్ళింది. ఫైనల్గా ఎవరైతే ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్కి సంబంధించినటువంటి కమాండర్ని అందులో అరెస్ట్ చేసింది. తద్వారా అది ఉగ్రవాద స్థావరం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇరాక్లో ఉండాల్సినటువంటి ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వాడు అక్కడ ఉన్నాడంటేనే సీన్ ఏంటనేది అర్థమవుతుంది. దాంతోపాటుగా 100 మందిని కాల్చి చంపింది. 100 మంది తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు లోపల ఉన్నారు. అలాగే అక్కడ అండర్ గ్రౌండ్లో పేల్చింది. బట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విజువల్స్తో సహా అది చూపెడుతుంటే అబ్బెబ్బే అదంతా ఫ్యాబ్రికేటెడ్ అని కథలు చెప్తున్నారు హమాస్ తీవ్రవాదులు.